ముస్లింలకి సంబంధించిన దాంట్లో వాళ్ళ మసీదులో సంపాదన ఉంటుంది, చర్చిలలో క్రైస్తవులకి సంపాదన ఉంటుంది. వాళ్ళ డబ్బులు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళవు. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు ఆ మసీదు పైన పర్యవేక్షణ, చర్చి పైన పర్యవేక్షణ పెట్టుకుని వాళ్ళు జీతాలు మసీదు నుంచినో చర్చి నుంచినో తీసుకోరు. వాళ్ళ మసీదు కమిటీనో చర్చి కమిటీనో ఉంటుంది. ఆ వచ్చిన డబ్బుల్లో జీతాలు అదంతా వాళ్ళే చూసుకుంటారు, అక్కడెక్కడా ఉండదు. బట్ గుళ్ళకి సంబంధించిన సంపాదన ప్రభుత్వానికి వెళ్తుంది. ప్రభుత్వాలు దేవాదాయ శాఖ పేరుతో ఆ డబ్బులు ఇస్తూ ఉంటాయి. అయితే బెంగాల్లో ఆలయాలు కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ పరిధిలో లేవు, అవి ప్రైవేట్గానే ఉంటాయి. అందుకని అక్కడ అర్చకులకి జీతాలు తీశారు. ఇక్కడ మనకేంటంటే గుడిదేమో దేవాదాయ ధర్మాదాయ శాఖ డబ్బులు, పంతులు గారికి జీతాలు ఇచ్చేది. మౌజంలకి పాస్టర్లకి వీళ్ళకి ఇచ్చే డబ్బులేమో ప్రభుత్వ బడ్జెట్ నుంచి ఇస్తారు. కాబట్టి ఇక్కడ మనం వాళ్ళకి నిషేధించాలి, వీళ్ళకి ఇవ్వాలంటాం. అక్కడ అర్చకులకి కూడా గుడి కమిటీ ద్వారా ఉంటుందన్నమాట. కాబట్టి ఇప్పుడు అక్కడ అన్ని మతాలకి రద్దు చేశాడు, కానీ ఇక చర్చ అయితే జరుగుతుంది వీటి మీద.